ఈయనకి ఇప్పుడు సివియర్ బ్యాక్ పెయిన్ అంటే ఈ పక్కన సైడ్ ఉండే మజిల్స్ మాత్రమే పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, అంతే తప్ప. కానీ పెట్టేటప్పుడు కూడా చాలా సిమిలర్గా బ్యాలెన్సింగ్గా పెట్టాలన్నమాట. ఈ బ్యాలెన్సింగ్ లేకపోతే కూడా కొంతమందికి రివర్స్ అవుతుంది, ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. కాబట్టి కరెక్ట్గా బ్యాలెన్సింగ్ పెట్టుకోవాల్సి. అందుకే ఆన్లైన్లో చూసి పెట్టుకోవడం అనేది కరెక్ట్గా పద్ధతి కాదు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే రిజల్ట్ వేరే ఉంటుంది. మెరిడియన్స్ అనేటివి ఇక్కడే ఉంటుంది. ఇది మెరిడియన్ లైన్ అనమాట. ఈ మెరిడియన్ లైన్లోనే పెట్టాలన్నమాట. మెరిడియన్ లైన్లో పెట్టినప్పుడు మాత్రమే రిజల్ట్స్ అనేవి పర్మనెంట్గా లాంగ్ టర్మ్లో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఆల్టర్నేటివ్ థెరపీలో వన్ ఆఫ్ ద థెరపీ, కప్పింగ్ థెరపీ. ఇందులో రకరకాల వర్షన్స్ ఉన్నాయి అండ్ రకరకాల వేరియేషన్స్లో చేస్తూ ఉంటారు. అండ్ నేను కూడా ఇంట్లో ట్రై చేశాను, బట్ కానీ ఎక్కడ పడితే అక్కడ నొప్పి వచ్చిన దగ్గర పెట్టుకోవడం. మోస్ట్లీ డాక్టర్ గారు ఇది టూ మచ్ ఆఫ్ పర్పుల్ కలర్లో అయింది నాకు ఇనీషియల్గా బ్యాక్. అయితే బ్లడ్ అనేది ఇక్కడ మొత్తం స్టాగ్నేషన్ అయ్యి అక్కడ బ్లడ్ ఎక్కడైతే ఉంటుందో, పెయిన్ ఎక్కడైతే ఉంటుందో, పెయిన్ ఉన్న దగ్గర బ్లడ్ అనేది బయటకు కందినట్టు అవుతుంది అనమాట. అక్కడ ఒక రెడ్ కలర్లో మార్క్ పడిపోతుంది. ఈ మార్క్ అనేది ఇండికేట్ ఏంటి అంటే అక్కడ బ్లడ్ సరిగా లేకపోవడం వల్లనే పెయిన్ సివియర్గా అయిందనమాట. అది ఒక గుడ్ ఇండికేట్, యాక్చువల్లీ చెప్పాలంటే గుడ్ ఇండికేట్. బట్ 16 days పట్టింది నాకు. కొంతమందిలో ఆ సివియరిటీ ఎక్కువ ఉండే వాళ్ళకు అన్ని డేస్ పడుతుంది, మామూలుగా ఉంది అని అంటే మాత్రం అన్ని